పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తేదీ ఎప్పుడు ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేశారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి ఇప్పటికే జిల్లాకు చేరింది. వీటిని స్థానిక గోదాముల్లో భద్రపరుస్తున్నారు. ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 589 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా మరో 15 పంచాయతీల కోసం ప్రతిపాదనలు పంపించారు. వీటిని ఆమోదిస్తే కొత్త వాటితో పాటు విడిపోయిన పంచాయతీల్లో కూడా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సమీక్షించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియకు సమయం పట్టే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 3146 బ్యాలెట్ బాక్సులతో పాటు 825 సాధారణ బ్యాలెట్ పెట్టెలను సిద్ధంగా ఉంచారు. మొత్తం 5438 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్పంచ్ కి పింక్ బ్యాలెట్ పేపర్, వార్డుకు తెల్ల బ్యాలెట్ పేపర్ను ఉపయోగించనున్నారు. 9,51,500 తెలుపు, పింక్ బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించి సిద్ధం చేశారు. వార్డు సభ్యులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు. నోటాను కూడా బ్యాలెట్ పేపర్పై ముద్రించారు. పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. జిల్లాలో 589 పంచాయతీలు, 5,398 వార్డులు ఉన్నాయి. జిల్లాలో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఒకచోట వినియోగించిన బ్యాలెట్ పెట్టెలను మరో చోట వినియోగించే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.